కోరగాల్సింది ప్రశాంతంగా ఈ రాజకీయాల వలలో పడకండి, ఎవరు చేసినా సరే. సార్ రుషికొండ పీపీపీకే ఇంత రచ్చ కార్పొరేట్ల కోసమైనా బీచ్ బార్ల పైన నిజంగా ప్రశ్న సార్ ఇది. మామూలుగా కూడా కాదు, లగ్జరీ రిసార్ట్గా రుషికొండ ప్యాలెస్, లగ్జరీ రిసార్ట్ సరే ఎందుకు కట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, రాజభవనము దాంట్లో ఇది ఉంది అది ఉంది, అది ఆల్రెడీ చాలా లగ్జరీ రిసార్ట్, లగ్జరీ రిసార్ట్గా రిషికొండ ప్యాలెస్. సో నిన్న మంత్రి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా వీరాంజనేయులు వీళ్ళంతా కూర్చొని వాళ్ళకి సబ్ కమిటీ వాళ్ళు చాలా చేశారని చివరకు బేసిక్గా పీపీపీ నమూనా కింద ఒక ఖరీదైన రిసార్ట్గా దాన్ని మార్చాల్సిందే అనే నిర్ణయానికి అయితే వచ్చారు. ఇంకా అది కాకుండా వచ్చిన సూచనలు సలహాలు, గత ప్రభుత్వం ఎలా చేసింది, ఎంత బాత్రూమ్ వాళ్ళ కొలతలన్నీ ఇప్పటికి అందరికి కంఠపాఠం ఉంటాయి, ఇంత పెద్దది పెట్టారు ఇవన్నీ. సరే ఏం పెట్టినా ఒక మాట అయితే నిజం కదా, ఇప్పటివరకు అది ప్రజల ఆస్తిగా ఉంది, ప్రభుత్వ ఆస్తిగా ఉంది. విశాఖపట్నంలో చాలా మంచి మంచి రిసార్ట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి, దాని ప్రజల ఆస్తి కాదు, దీన్ని చాలా అర్జెంటుగా దీన్ని లగ్జరీ రిసార్ట్గా చేసేసి ఎవరికో చేయాలి అని అంతతో దీనికోసం 2 ఏళ్ళు ఎందుకు సార్, ఫస్ట్ డేనే వచ్చింది కదా. ఫస్ట్ ప్రభుత్వం వచ్చిన చాలా కొత్తలోనే దీన్ని రిసార్ట్కి ఇచ్చేయచ్చు, నేను తీసుకుంటాను రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా అన్నారు. సరే అశోక్ గజపతి రాజు ఏమో ఇప్పుడు గవర్నర్గా వెళ్ళారు, ఆయన ఇది మనం అనకూడదు పిచ్చాసుపత్రి అని, మెంటల్ అజైలం అని, లేకపోతే హాస్పిటల్ ఆఫ్ సైకియాట్రీ అని ఆయన కూడా చెప్పారు కదా అప్పుడు. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మీరు లగ్జరీ రిసార్ట్ చేయటం ఇంకా వేరే మార్గం లేదు, దాన్ని మ్యూజియం పెట్టమన్నారు, సైన్స్ మ్యూజియం ఏం సార్ సామాన్య పౌరులు వెళ్ళి అక్కడి నుంచి విశాఖ నగరం అందాలను ఏమి చూడకూడదా, అది టూరిజందే కదా, దాని మీద ఆ బోర్డు కూడా ఏం పెట్టారంటే రీకన్స్ట్రక్షన్ రినోవేషన్ అని ఏదో పెట్టారు, మోసం చేశారని. నిజంగా ఎందుకు వాడకూడదు, ఒక ఫీజు వసూలు చేయండి, కొంచెం తక్కువ ఫీజు వస్తుంది చాలా చోట్ల కాదు. ఇప్పుడు దాన్ని పీపీపీ నమూనా కింద వెంటనే నిజంగా ఎవరో అంత ఖరీదైంది ఇప్పుడు వాళ్ళు కట్టుకుంటారు, 460 కోట్లు అంటున్నారు. ఈ 450 కోట్ల ప్యాలెస్ను పీపీపీ మోడల్కి ఇవ్వడానికి అయితే ఇంత అధ్యయనం అక్కర్లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే అందరికీ తెలుసు ఈ రోజుల్లో ప్రతి దారిని కూడా ఒక టూలెట్ బోర్డు పెడితే చక్కగా ఏ భారీ కార్పొరేట్ హోటల్లో హాస్పిటాలిటీ వాళ్ళు వస్తారు. కాకపోతే మనం ఇంత కసరత్తు చేసి కింద మీద పడ్డాం కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు షరతులు పెడతారు. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళుంటే అదొక విధంగా ఉండేది, ఇప్పుడు ఇదేదో రాజకీయ సమస్యలాగా ఉన్నట్టుగా ఉంది, ఆ వచ్చే డబ్బులు కూడా రాని పరిస్థితి. కాబట్టి చాలామంది ఆశించినట్టు అది ప్రజా ప్రయోజన భవనంగా దాన్ని ఉంచటము. అలాగే నగరం చాలా ప్రతిష్టాత్మకమైన నగరము, విశాఖపట్నానికి ప్రతిష్టాత్మకంగా ఉండకూడదా ఒక భవనము. ఇప్పుడు ఆర్థిక మంత్రి చెప్తున్నది ఏమని, దాని మెయింటెనెన్స్కే ఏడాదికి 1 కోటి రూపాయలు ఎంత అవుతుంది అని. ఆ మాత్రం ఆదాయం దాన్ని నడిపితే వస్తుంది. ఈవెన్ ప్రజలు కూడా అనేక మంది అనేక వాటికి సహాయపడతారు. కాబట్టి ఒక విలువైన చోట పర్యావరణం ఇవన్నీ చెప్పిన తర్వాత ఇది ప్రైవేట్ వాడికి ఇస్తే వాడు పర్యావరణాన్ని కాపాడతాడా, ప్రైవేట్ వాడికి ఇస్తే వాడికి ఎంత లాభం రావాలనేది వాడు చూసుకుంటాడా, లేదా ప్రజా ప్రయోజనం ఏమైనా చూస్తాడా. కాబట్టి గత ప్రభుత్వం చేసింది దుబారా, అనవసరంగా చేశారు, పారదర్శకత లేదనేది ఒకటైతే, ఇప్పుడు చెప్పి మరీ దాన్ని ప్రైవేట్ పరం చేసి లగ్జరీ బాబుల పరం చేయాలనుకోవడం మటుకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దానికోసం అయితే ఇంత ఎక్సర్సైజ్ అక్కర్లేదు. చాలామంది అలా సలహా ఇచ్చారని కూడా చెప్తున్నాడు ఆయన మంత్రి గారు. ఇది మ్యూజియంగా పెట్టమన్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే సైన్స్ మ్యూజియంగా పెట్టండి, పర్యావరణ మ్యూజియంగా పెట్టండి. విశాఖపట్నంలో మళ్ళీ వస్తుందా ఇంకో కొండ, మళ్ళీ ఇంకో రిషికొండ, మళ్ళీ ఇలాంటి ఒక భవనం ఎందుకైతే కట్టారు, అయింది కదా. కాబట్టి 2 సంవత్సరాల సమయం వృధా చేసి ప్రైవేట్ పరం చేయడానికైతే ఇదంతా ఒక ఏదో కాలయాపన కోసం చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ దీంట్లో ఇంకా ప్రత్యేకమైన అధ్యయనం ఏంటో, దానికి ఇంత అధ్యయనం ఎందుకో తెలియదు. ఎందుకంటే ఎటు తిరిగి అర్బన్ ఆస్తులు వీటన్నిటికీ మనం ప్రకటించాం కదా, నిరుత్సాహం కలిగిస్తుంది. ప్రభుత్వం యొక్క నిర్ణయము యాంటీ క్లైమాక్స్ లాగా ఉంది. రిషికొండ మీద రాజభవనం లాగా చేశారు జగన్, లేదా గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి వీటన్నింటినీ దుర్వినియోగం చేసుకున్నారనుకుంటే, అది ప్రజల పరం చేసి సద్వినియోగం చేసి ఉంటే
అప్పుడు దానికి ఏదైనా సార్థకత ఉండేది. దాన్ని ఇప్పుడు 5 స్టార్, అది ఇంటర్నేషనల్ హోటల్ కూడా కావచ్చు, ఇంటర్నేషనల్ కార్టెల్కి అప్పగించి. అవును. ఇప్పుడు నోవాటెల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం హోటల్స్ లేవనే. విశాఖలో కూడా నోవాటెల్ చాలా మంచిదే ఉంది. కాబట్టి ఎక్కడో ఆ సేమ్ డైరెక్షన్ ఏకపక్షంగా ప్రైవేట్ మార్గంలోకి వెళ్తూ ఉంది అక్కడ చూస్తుంటే కనుక. ఇంకో అంశం ఏంటంటే దీంతో పాటు బీచ్ షాక్ బార్లకు గ్రీన్ సిగ్నల్. కానీ అన్ని ఆలోచనలు యద్భావం తద్భవతి అన్నట్టుగా మనం ఎలా ఆలోచిస్తుంటే అలా జరుగుతుంది అన్నట్టుగా బీచ్ బార్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిన్న ఒక జీవో విడుదల చేశారు. అది వరకు ఇచ్చిన జీవోను కొంచెం సవరించి జీవో నెంబర్ 363 దీన్ని 362ను కొంచెం సవరించి ఏమంట దీని ప్రకారం బీచ్లో 1000 నుండి 1500 చదరపు అడుగుల విస్తీర్ణం, పర్యావరణ హిత వగైరా. మళ్ళీ అక్కడ పెట్టేది బీచ్ పేరే షాక్, బీచ్ షాక్ పెడుతూ పర్యావరణ హితం పెడుతూ అక్కడ బీచ్ షాక్ బార్లలో కేవలం తక్కువ ఆల్కహాల్ శాతం కలిగిన పానీయాలకు మాత్రమే అనుమతి ఉంటుందంట. బీరు, వైను, రెడీ టు డ్రింక్ పానీయాలను మాత్రమే. అంటే ఇంకా చాలా జాబితా కూడా తెలియని వాళ్ళు కూడా తెలుసుకునే ఒక అవకాశం ఇది విశాఖలోనే కాదు, సూర్యలంక బీచ్లో కూడా ఉంది. మొన్న మీతో కూడా చెప్పాను నేను, సూర్యలంక బీచ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు ప్రాథమిక అనుమతి కోసం తిరిగి చెల్లించిన అవసరం లేని దరఖాస్తు ఫీజు 2 లక్షలు, అంటే 2 లక్షలు కడితే ముందు ఒక అప్లికేషను. సో ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడేమో పైదేమో లగ్జరీ రిసార్టు కొండ మీద, కింద బీచ్లోనేమో బీచ్ షాక్, మద్యం అమ్మకం. దీని మీద మొన్న ఎంపీ భరత్ మాట్లాడుతూ తప్పేముంది బార్లు పెడితేనే ఆయన మాట్లాడుతున్నారు. సార్ గోవా కల్చరు, గోవా సరిహద్దు రీత్యా ఉన్నటువంటి ప్లేసు, దాని నేపథ్యం వేరు. ఇవన్నీ సివిల్ సొసైటీతో ఉన్నవి, ముఖ్యంగా దగ్గరగా ఉన్నవి. నిజానికి విశాఖ బీచ్ 80s తర్వాత బాగా డెవలప్ చేశారు కావాలని. పిల్ల పాపలు అందరూ వచ్చి చాలా ఆనందించేటటువంటి చోటు అది. అలాంటి చోట ఇప్పుడు బార్లు లేవా? బళ్ళ పక్కన గుళ్ళ పక్కన పెట్టాము, వాటినే తగ్గిస్తామని ప్రతి ప్రభుత్వము వాగ్దానం చేస్తుంది. కానీ ఇంకా ఎక్కడెక్కడ వైన్ బీచ్ వ్యాపారం చేయాలి అనేది ఇక్కడ చేస్తారు. కాబట్టి షాకింగ్ అండి ఇది. ఒక్కొక్కటి విశాఖ ఉక్కు దగ్గర నుంచి చూస్తుంటే విశాఖ ఒక విధంగా షాక్లో పరంపరకు గురవుతుంది. కాలుష్యం అనండి, పరిశ్రమలు అనండి. మనం రేపు ఉక్కు ఫ్యాక్టరీ గురించి కూడా చర్చించాలి. తాజా సమాచారాలు కొన్ని మరింత షాకింగ్గా ఉన్నాయి. పర్యావరణం దీనివల్ల మరింత దెబ్బతినే పరిస్థితి. పర్యావరణమే కాదు, సామాజిక పర్యావరణం కూడా. అది సార్ భూభాగం కదా. ఇక్కడ దీని కంటిన్యూషన్ ఒక చిన్న మాట చెప్తా. ఈ రిసార్ట్లు ఇవన్నీ ఇలా ఉంటే ఉండవల్లి రైతులు మటుకు మా భూములకు ధరలు తగ్గిస్తున్నారని ప్రపంచ బ్యాంకు ఒక ఫిర్యాదు చేశారు. ఇది రాజకీయమైంది కాదు. పీపీపీ మోడల్ ప్రైవేట్ వాళ్ళకు ఆస్తులు ఇవ్వడము, ఏదైనా ఉందా? ప్రైవేట్ వాళ్ళకు ఆస్తులు ఇవ్వడము ఇటువంటి కార్యక్రమం ఒకటైతే, ఇప్పుడు భూములు ఉన్న రైతులు మా భూముల రేట్లు తగ్గిస్తున్నారు. అందులో కూడా డబుల్ గేమ్. ప్రపంచ బ్యాంకు అప్పు కోసం ఆస్తుల విలువ చూపించినప్పుడేమో మా భూముల విలువ ఎక్కువ చూపిస్తున్నారు, మాకు పరిహారం ఇవ్వాల్సి వచ్చేసరికి మటుకు తక్కువ చూపిస్తున్నారు. ఇది నిజానికి గోడ దెబ్బ చెంప దెబ్బలాగా. మేము ఇవ్వమంటే ఒకవైపున ఒత్తిడి చేసుకుంటూ రెండో వైపున ఇలా చేస్తున్నారంటే ప్రపంచ బ్యాంకుకు వీళ్ళు స్ట్రాటజిక్ ల్యాండ్ స్ట్రాటజిక్ మానిటైజేషన్ దీని కింద వాళ్ళు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా కుట్ర పన్నారు, ప్రపంచానికి ఫిర్యాదు. కుట్ర ఏముంది? ఇప్పుడు అక్కడ రిషికొండది ఇచ్చారంటే కుట్ర ఏముంది? బహిరంగంగానే ఇస్తున్నారు కదా. ఈ రైతులు కూడా మా భూములకు విలువ తగ్గిస్తున్నారని వాళ్ళు ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు. ఇందులో కుట్ర ఏముంది? కాబట్టి రైతుల విషయానికి పోలవరంలో కూడా ఇదే సమస్య. పరిహారానికి వచ్చేసరికి తక్కువ ఇస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేసరికి మీకు రూపాయి కూడా ఎకరం భూమి ఇచ్చేస్తామని వాళ్ళకి చెప్తున్నారు. సో ఒక పెద్ద మిస్ మ్యాచ్ వస్తుంది. సార్ ఫ్రాంక్లీ తెరకపల్లిలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేషన్.